సవాళ్లను అధిగమించి లాభాల బాటలో పయనిస్తోంది ఆర్ఎఫ్సిఎల్. ఏటా 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా 50% రాయితీతో రాష్ట్రానికి అందిస్తోంది. గతంలో నష్టాలతో మూతపడిన ఆర్ఎఫ్సిఎల్ను బీఆర్ఎస్ నుంచి తొలగించి రీఓపెన్ చేయించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. అనేక సవాళ్లను అధిగమించి విజయవంతంగా నడుస్తోంది రామగుండం ఫర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ ఆఫ్ ఇండియా. మిషనరీ రిపేర్స్, గ్యాస్ లీకేజ్ సమస్యలను పరిష్కరించుకుంటూ లాభాలను సాధించే స్థితికి చేరుకుంది. కిసాన్ బ్రాండ్ పేరుతో యూరియాను ఉత్పత్తి చేస్తోంది ఆర్ఎఫ్సిఎల్. 2023-24 ఆర్థిక సంవత్సరంలోని మొదటి త్రైమాసికంలో 86,52 లక్షల నికర లాభాన్ని సాధించింది. సాంకేతిక కారణాలతో జూన్లో 20 రోజుల పాటు ఉత్పత్తి నిలిచిపోయినా లాభాలు సొంతం చేసుకుంది. 2021 మార్చి 22న వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభమైనప్పటికీ మొదట్లో తరచూ సాంకేతిక ఇబ్బందులతో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 8,44,000 మెట్రిక్ టన్నుల యూరియాను ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తమిళనాడు రాష్ట్రాలకు సరఫరా చేసి 16 కోట్ల నికర లాభాలను పొందింది ఆర్ఎఫ్సిఎల్. 2023-24 ఆర్థిక సంవత్సరంలోని మొదటి త్రైమాసికంలో 2,64,867 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేసింది ఆర్ఎఫ్సిఎల్. రైతులకు నామమాత్రం ధరలతో యూరియా అందించాలనే లక్ష్యంతో కేంద్రం రాయితీ ఇస్తోంది. కర్మాగారంలో ఉత్పత్తి చేసే మెట్రిక్ టన్ను యూరియాకు 47,618 చొప్పున రాయితీని కేంద్రం చెల్లిస్తోంది. ఎరువుల కర్మాగారంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 11% ఉంది. దీంతో వచ్చిన ఆదాయంలో 11% రాష్ట్రానికి చెందనుంది. కర్మాగారంలో ఏడాదికి 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి జరుగుతుంది. ఇందులో 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా 50% రాయితీతో రాష్ట్రానికే సరఫరా అవుతుంది. నీమ్ కోటెడ్ యూరియాను తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తమిళనాడు రాష్ట్రాలకు రోడ్డు, రైలు మార్గం ద్వారా సరఫరా చేస్తోంది ఆర్ఎఫ్సిఎల్.